పరపతులన్నీ మనకే ఎవరు కానీ నిలబడకూడదు, అన్నీ మనకే గెలవాలి అని చెప్పి కోరుకునే దాంట్లో తప్పు లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు కానీ నిలబడకూడదు. బిఫోర్ ఎలక్షనే మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను, తోలు తీస్తాను. ఏమో జయరాం గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నువ్వు 2 మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు. నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదర్శనంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు. నువ్వేమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్. నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు. ఏం తక్కువ, ఏం తమాషనా మీరు మాట్లాడేది? ఇప్పటికే గుంటకల్ నియోజకవర్గంలో ఎలా ఉండేది తెలుసు. అంతెందుకు మీ పార్టీ యొక్క వాళ్ళే సర్వే చేశారు. 52-53 మంది రెడ్ కార్డ్ దాంట్లో కూడా పెట్టడం జరిగింది. నీ నియోజకవర్గం జిల్లా అంతా అలా తయారైతే నీ నియోజకవర్గంలో కూడా కార్డ్స్ మట్కా ఏంది దానికి పరిగెత్తేటట్లు నువ్వు చేస్తావు. ఇంకో ఆయమ్మ అంటారు పరిటాల యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయమ్మ రపరప మాట్లాడుతుంది, ఆ కుటుంబమా రపరప మాట్లాడింది, రిపరప ఇది ఏం మాట్లాడు. నీ రాజకీయ ఎంట్రీనే ఎలా అంది అందరికి కూడా తెలుసు. జిల్లాలో ఎవరు భయపడరు. ఇప్పటికే నేను కోర్టులో సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టు. లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ పాలకులు ఇటువంటి వాళ్ళు ఇదే దూరంలో పోతే కోర్టులే లేకోకుండా అంతా మేమే అనే పరిస్థితి. ఇప్పటికే పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అన్ని చేతుల్లోకి తీసుకున్నారు వ్యవస్థలు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ చేతిలో, లోకేష్ చెప్పినా జయరాం గారు గుంటకల్ శాసనసభ్యుడు జయరాం గారు చెప్పినా, గుమ్మనూరు జయరాం గారు చెప్పినా ఒకటే, రాజ్యాంగమే. రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు ఇంకో ఈ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరెత్తే వాళ్ళపైన సుమోటో కేసు తీసుకొని రాజ్యాంగపరంగా కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించేది కూడా ఈరోజు అందరికి కోర్టుకు కూడా బాధ్యత ఉంది. ఈరోజు కూడా నేను ఇంకా చెప్తున్నాను, జయరాం గారు మేము ఎక్కడ కానీ స్థానిక ఎన్నికలు నాకు తెలుసు మీకు జగన్ ఫోబియా పట్టుకుంది, ఫీవర్ పట్టుకుంది, మీకే అర్థమవుతా ఉంది, మీ తెలుగుదేశం వాళ్ళకి అర్థమవుతా ఉంది. మేము వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీ ఇప్పుడు ఏదో గెలిచినాము, 161 సీట్లు తెచ్చుకున్నాము, వచ్చే ఎన్నికల్లో మాకు ఒక సర్పంచ్ కూడా రాదేమో అని, ఒక ఎంపీపీ, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏది కానీ రాదేమో అని చెప్పి జ్వరం పట్టుకోండి, మీ అందరు ఫీవర్ పట్టుకోండి. మీరు ప్రజల నాడి బాగా కనుక్కున్నారు పోతున్నామని చెప్పేసి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, భయపడిచ్చేలు ఇవన్నీ కూడా రేపు 4 నెలలకో 6 నెలలకో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికను దృష్టిలో పెట్టుకొని భయపడేయాలనుకుంటున్నారు. నేను జయరాం గారికే కాదు అందరికీ కూడా నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిపించుకుంటాం. మాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి చేత కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించుకుంటాం. మీకు కూడా భవిష్యత్తు అనేది కూడా మీ పార్టీకి లేకుండా చేస్తాం. మీరు ఇటువంటివి కొనసాగితే ప్రజలే చేస్తారు. మీ అందరికీ కూడా ప్రజలు మీకు సున్నం పెట్టి ఇవన్నీ కూడా మళ్ళీ కూడా పంపిస్తారు. ఇప్పటికే మీ అవినీతి నేను చెప్పింది కాదు, ఇది మీకేదో మీరు అనుకుంటారే, మీరు అంతకు మీరు ఫోన్లు చేస్తారే, మీ పత్రికలు రాస్తాయే, ఆ పత్రికలే ఘోషిస్తాండి, మీ పేర్లు పెట్టి రాస్తాండి. సిగ్గు తెచ్చుకోండి. ఈ జిల్లాలోనే 3 రెడ్ దాంట్లో ఉన్నారు. ఇంకా కూడా ఎన్ని వ్యాపారాలు, ఏం కథ. నేను ఎక్కడో చూశాను ఈ పొద్దు ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏదో వద్దే వాళ్ళంతా కూడా దొంగ సారాయే లేకుండా చేస్తారు. ఏం చేస్తారు దొంగ సారే? ఏరులే పారుతుంది పక్కన బెల్ట్ షాపులు పెట్టుకొని జిల్లా కేంద్రంలోనే. ఎమ్మెల్యేలు ఓపెన్గా మాకు ఇంత కావాలని చెప్పి తీసుకుంటున్నారు. ఎక్సైజ్ ఉద్యోగులకు నెలకింత అని చెప్పి తీసుకుంటున్నారు. కాదేమో రమ్మని చెప్పండి. ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి కేంద్రాన్ని అడిగి. ఈ జిల్లాలో జరుగుతున్న అవినీతి అన్నీ కూడా ఎట్లా దౌర్జన్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నోరు కట్టడి చేసుకో జయరాం గారు. నేను చెప్తున్నాను మీకు, ఇదే ఎన్నికల్లో చెప్తున్నాను, నిలబడతాం. నువ్వు ఏదో అన్నావు కదా నిలబడరని, ఎవరు నిలబడరు అని నేను చెప్తాను. ఇగో నిలబెడతా అన్నాం.
సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి జిల్లా అంతా కూడా నిలబడతాం. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకబడదో ఏం చేసి కూడా చేస్తాం. ఇటువంటి వాళ్ళు చాలామందిని చూసినాం గతంలో కూడా అని చెప్పి